బీసీ హక్కుల సాధనకై బీసీవై గర్జన. ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం. ఆదరణ పథకం అమలు తీరుపై ప్రశ్నిస్తున్న బీసీవై పార్టీ. వివిధ పథకాల్లో బీసీలకు దక్కాల్సిన వాటాపై బీసీవై పార్టీ నిలదీత బయటకు పెద్దగా కనిపించడం లేదు గాని బీసీల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న కన్నింగ్ వ్యవహారాలను ఓ కంట కనిపెడుతూనే ఉంది బీసీవై పార్టీ. అంతటితో ఊరుకోకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా అంశాల వారీగా పోరాటం చేస్తుంది కూడా. ఇందులో భాగంగా బీసీల కోసం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఇక్కడ చంద్రబాబు సర్కార్ చేస్తున్న జిమ్మిక్కు ఏంటంటే త్వరలోనే ఆదరణ 3 పథకాన్ని తీసుకొస్తామని ఆర్భాటంగా చెబుతున్నారు. అసలు ఆదరణ 1-2 పథకాలు సక్సెస్ అయ్యాయా అని నిలదీస్తోంది బీసీవై పార్టీ. నిజంగా ఆదరణ పథకాలు విజయవంతం అయి ఉంటే బీసీల్లో కొంతైనా మార్పు వచ్చేది కదా. ఆ మార్పు సమాజంలో రిఫ్లెక్ట్ అయ్యేది కదా. అలా కనిపిస్తోందా ఏపీలో? బీసీల జీవితాలు బాగుపడ్డాయా? అదేం లేదు కదా. అయినా ఆదరణ 1, ఆదరణ 2 అని పథకాలు అమలు చేయడానికి ఇవేం సినిమాలు కావు, వెబ్ సిరీస్లు కావు. ఒకసారి పథకం అమలైందంటే ఆఖరి ఆశావహుల వరకు అందరికీ ఆ పథకం ఫలాలు అందేదాకా కొనసాగుతూనే ఉండాలి. అంతేగాని టార్గెట్ పెట్టుకుని కొంతమందికే ఇచ్చి దానికి 1, 2 అని పేర్లు పెట్టడమేంటి? పైగా ఆదరణ పథకం రూపంలో ఇస్తున్నవన్నీ నాసిరకం పనిముట్లు, పరికరాలే అనే పేరుంది. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే 48% మంది నాణ్యత లేని పరికరాలు ఇచ్చారని చెప్పారు. పేరుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పి బీసీలను నిండా ముంచేసింది. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఆదరణ 3 పథకం తెస్తున్నామని చెబుతోంది. ఇది కూడా బీసీలను మోసం చేయడానికేనా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.